రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేటీఆర్ అనుచరులు ప్రభుత్వ భూమిని దొంగతనంగా పట్టా చేసుకున్నారన్నారు. వెంటనే వారి భూమిని ప్రభుత్వానికి కేటీఆర్ అప్పచెప్పాలని అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నర్సింగ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ఎంపీటీసీ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ముఖ్యంగా 2013-14 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీ రామారావు గారు ఈ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రభుత్వ జాగాలకు సంబంధించి తనే ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కమిటీ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఈ అసైన్మెంట్ కమిటీలో ఆర్డీఓ గారు, అలాగే జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఈ విధంగా ఈ కమిటీలో అందరు సభ్యులు ఉన్నప్పటికీ ఏకవాక్య నిర్ణయంతో అప్పనంగా తప్పుడు విధానాలతోని కొంతమందికి తను ధారాదత్తంగా ఎకరాలకు ఎకరాలు ఈరోజు కట్టబెట్టిన వైనాన్ని తెలియదలుచుకున్నాం. ముఖ్యంగా కేటీ రామారావు గారికి పిఏనని చెప్పుకుంటూ పిఏగా విధులు నిర్వహిస్తూ గతంలో నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేసిన కుంబాల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆదర్శ వివాహం పేరు మీద నాకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చిందని చెప్పి తను ఒక తప్పుడు వార్తాకథనం ప్రచారం చేసుకొని ఈరోజు ఆ తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు అందరికీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన విధానాన్ని కూడా మేము తెలియజేస్తాను. ఎందుకంటే ఆర్టీఓ గారికి ఆర్టీఏ రైట్ యాక్ట్ ప్రకారం మేము ఏదైతే సమాచారం సేకరించినామో ఆ సేకరించిన సమాచారంలో ఆదర్శ వివాహాలకు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక గుంట జాగా కూడా ఇచ్చిన సందర్భం లేదు, అసలు జీవోనే లేదని చెప్పి బాజాప్తుగా తను రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే అసైన్మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం ఎక్కడైతే ఒక వ్యక్తికి కానీ ఒక రైతులకు కానీ జాగా ఇవ్వాలంటే, ప్రభుత్వ జాగా ఇవ్వాలంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సభ్యులది అందరిది తీర్మానం కాపీ ఒకటి ఇచ్చి ఆ తీర్మానంను ఆర్డీఓ గారు పంపిస్తే ఆర్డీఓ గారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ అయిన స్థానిక ఎమ్మెల్యే గారితో